ఒకే విషయం గురించి ఎన్నిసార్లు బాధపడతారు చెప్పండి. పోయిన వారంలో వదిలేశారండి. మళ్ళీ ఈ వారంలో వచ్చి కలిసారండి. మళ్ళీ నిన్న మాట్లాడారండి. మళ్ళీ ఈరోజు బ్లాక్ చేశారండి. మళ్ళీ రేపొస్తారండి. మళ్ళీ ఎల్లుండి ఉంటారో ఉండరో తెలీదండి. ఇట్లాంటి వాళ్ళ కోసమా మీరు ఆలోచిస్తూ ఉన్నారు? ఎన్ని పనులున్నాయండి మీకు? మీ సొంత పనులు. వాటన్నిటిని వదిలేసి అట్లాంటి వాళ్ళ కోసం కూర్చున్నారంటే నిన్న బాధ పెడతారు, ఈరోజు సంతోషపెడతారు, మళ్ళీ రేపు బాధ పెడతారు, మళ్ళీ ఎల్లుండి సంతోషపెడతారు. ఇవి మీకు అవసరమా? మీరంటే ఇష్టముండే వ్యక్తులు ఇలా రకరకాలుగా ప్రవర్తించరండి. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు. మీరు ఎలా అయితే వాళ్ళు దూరమైపోతారేమో అని చెప్పేసి బాధపడిపోతున్నారో, అంతే బాధ వాళ్ళకు కూడా ఉంటుంది. అలా కాకుండా మీరు మాత్రమే బాధపడుతూ, వాళ్ళు ఏమాత్రమూ బాధ లేకుండా ఉన్నారు అంటే, మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మీరంటే ఏమాత్రము ఇష్టం లేదు. విలువ అంతకన్నా లేదు. విలువ లేని వ్యక్తుల వెనక పరుగులు తీసి, మీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉండటం కంటే, మీ విలువ ఏంటో మీరు తెలుసుకున్నప్పుడు, మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం నేర్చుకోండి. మీతో మీరు టైం స్పెండ్ చేయండి. అలాంటి వ్యక్తులకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండండి. మౌనం మనకి చాలా మంచి పని చేస్తుంది. మంచి మంచి ఆలోచనలను కలిగిస్తుంది. మనసు బాగలేనప్పుడు ధ్యానం చేయటం ఇలాంటివి చేస్తే కూడా మన మనసు మీద మనకి కంట్రోలింగ్ అనేది వస్తుంది. అవతల వ్యక్తులు మీతో ఎంతవరకు అంతవరకు ఉంటున్నారు కదా, ఎంతవరకు అంతవరకు మీరు కూడా అలానే ఉండటం చేయండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే చెప్పాడు మనకి. ఎదుటి వ్యక్తులు నీతో ఎలా అయితే ప్రవర్తిస్తున్నారో నువ్వు అలానే ప్రవర్తించు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు నీతో ప్రేమగా ఉంటే నువ్వు ఉండు. వాళ్ళు ఉండట్లేదా? నువ్వు ఉండకు. వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటూ నిన్ను పట్టించుకోవట్లేదా? నీ పనులలో నువ్వు బిజీగా ఉంటూ నువ్వు పట్టించుకోకు. ఇదేనండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది. దీన్ని కనుక అర్థం చేసుకుని మనం ఫాలో అయ్యాము అంటే, ఒక వ్యక్తి కోసం బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోం. మన లైఫ్ కోసం మనం శ్రమిస్తాం. మనల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ కోసం మనం కష్టపడతాం. జీవితంలో మనం ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నామో దాని వైపు అడుగులు వేస్తాం. అనుకున్న పనిని విజయవంతంగా సాధిస్తాం. దీనికి కావాల్సింది ఏంటయ్యా అంటే, ఎదుటి వ్యక్తులు మనతో ఎలా నడుచుకుంటున్నారో మనము అంతే ఉంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్